రెండేళ్ల నుంచే ఉగ్ర కుట్ర, అప్పటి నుంచే పేలుడు పదార్థాల కొనుగోలు, చాలా నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశాం. విచారణలో ఉగ్రవాది ముజమ్మిల్ వాంగ్మూలమట. లాస్ట్ టైము ఈ హర్యానాలో అండ్ మొన్న జరిగిన ఉమర్ నబీ వాడు ఆత్మాహుతికి సంబంధించిన ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అండ్ హైదరాబాద్లో మొహియుద్దీన్ అనే ఒక డాక్టర్ రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని ఆముదం గింజలతో తయారు చేసిన ఘటన, వాళ్ళ అరెస్ట్ తర్వాత విచారణలో చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయట. ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో దాడి చేయడానికి కుట్ర చేసిరట. దాదాపు 2 years నుంచే ఈ ప్లాన్ నడుస్తున్నదట. అంటే ఒకేసారిగా దాదాపు 100-200 ప్లేసెస్లో బ్లాస్టింగ్ చేసి వేల మందిని చంపాలన్నది వీళ్ళ ప్లాన్ అట. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు వెల్లడించిందట. దేశంలోని చాలా నగరాల్లో ఏకకాలంలో బాంబు దాడులు చేసేందుకు 2 సంవత్సరాల నుంచే ప్రణాళిక రచించినట్లు ఫరీదాబాద్ ఉగ్ర ముఠాలోని కీలక నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ తెలిపాడు. వీళ్ళంతా అల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో డాక్టర్స్. వీళ్ళంతా చాలామంది ఇంకా ఫరారీలోనే ఉన్నారు. ఆ యూనివర్సిటీ మొత్తం ఉగ్రవాదులకు అడ్డా కింద మారిపోయింది. బాంబుల తయారీ కోసం 2 ఏళ్ల నుంచి వివిధ ప్రదేశాల నుంచి అమోనియం వంటి ఎరువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ విచారణలో వాంగ్మూలం ఇచ్చిందట. ఈ ముఠాలోని సభ్యులతో పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులు ఎవరెవరు సంప్రదింపులు జరిపారన్నది కూడా బయటపెట్టినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని గురుగ్రామ్ నూహ్లో ముజమ్మిల్ 3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎరువులు కొనుగోలు చేయగా వాటితో బాంబుల తయారీ కోసం ప్రాసెస్ చేసే బాధ్యతను ఉమర్ నబీ అప్పగించినట్లు వెల్లడించారు. వాడు చనిపోయింది కదా, ఎర్రకోట ఆత్మాహుతి బాంబర్. ప్రాసెస్ చేసిన ఈ పేలుడు పదార్థాలు నిల్వ చేసేందుకు ముజమ్మిల్ ఒక డీప్ ఫ్రీజర్ను కొనుగోలు చేసిండట. ఓ ఫ్రిడ్జ్ కొన్నాడట. పదార్థాలను కలిపేందుకు ఒక ఎలక్ట్రిక్ గ్రైండర్ను, ఫర్నేస్ను కొనుగోలు చేసి అల్ ఫలా వర్సిటీ పక్కనే ఉన్న ఒక కాలనీలో తనకు తెలిసిన క్యాబ్ డ్రైవర్ ఇంట్లో దాచిపెట్టిండట. బాంబుల తయారీ కోసం 5 ఉగ్ర డాక్టర్లు స్వయంగా డబ్బుకు సమకూర్చినట్లు ముజమ్మిల్ వెల్లడించాడు. ఉమర్ 2 లక్షలు, ముజమ్మిల్ 5 లక్షలు, అదీల్ 8 లక్షలు, ముజఫర్ 6 లక్షలు, షాహిన్ సయీద్ 5 లక్షలు తమ వాటాగా ఇచ్చినట్టుగా తెలిపాడు. ఈ డబ్బులో నుంచే 6.5 లక్షలతో ముజమ్మిల్ ఒక AK-47 తుపాకీని కొనుగోలు చేశాడు. పాకిస్తాన్ నుంచి తమతో ఎవరెవరు మాట్లాడింది కూడా ముజమ్మిల్ వెల్లడించాడు. తనతో మన్సూర్ అనే వ్యక్తి, ఉమర్తో హషీం అనే వ్యక్తి సంప్రదింపులు జరిపేవాడు. వీరిద్దరూ ఇబ్రహీం అనే మరో వ్యక్తి కింద పనిచేసేవారు. ఇదిలా ఉండగా హైదరాబాదీ వైద్యుడు మొహియుద్దీన్కు ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్న అబూ ఖజీదా అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్ ద్వారా సూచనలు అందేవి. ఆ సూచన మేరకే తన నివాసంలో రెసిన్ అనే విషం తయారు చేశాడు అని విచారణలో తేలిందట. ఒకవేళ కనుక వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయితే దేశంలో ఏం జరిగేదో ఊహించడానికే భయంకరంగా ఉంది. మొత్తానికి ఈ ఉగ్ర కుట్రని పోలీసులు భగ్నం చేశారు.